నవీనాను తేజ నిజంగానే లేపుకెళ్ళాడా మాయా? నువ్వు నిజంగా కిడ్నాప్ చేయించలేదా? ఇషిక కృష్ణకి విడాకులిచ్చి ఇదే ఇంట్లో కృష్ణకి గౌతమ్కి పెళ్లి చేద్దాం. గౌతమితో పెళ్లి చేయడం అస్సలు జరగదు. తను అడిగితే ఒప్పుకోలేదని మిమ్మల్ని రాయబారానికి పంపాడా? అతని గురించి ఇంకొకరు మరొకరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత ధైర్యమే నీకు? చంపేస్తాన్రా. నా ఇంట్లోనే ఉంటూ నాకే గొంతులు తవ్వుతారా మీరు? నేను నా కూతురు పిచ్చోడు అనుకుంటున్నారా? మీడియా సపోర్ట్ ఉంది కదా అని రెచ్చిపోవాలని చూస్తే చంపేస్తాను. నా భర్త దగ్గర నన్ను బ్యాడ్ చేస్తారా? ఆయనతో మీరు లేచిపోలేదని కిడ్నాప్ అయ్యారని చెప్తారా? గౌతమి దగ్గర కృష్ణ గురించి మంచిగా చెప్తున్నారా? ఏమిటే మీ ధైర్యం? ఏం చూసుకుని మీకు విడిసిపాటు? ఏంటి వెదవ తెలివితేటలు? ఆయనకు మీరు ఎన్ని నిజాలు చెప్పినా అద్భుతాలేమీ జరగవు. కృష్ణ, నువ్వు, వీడు ఆఖరికి ఆ దేవుడు ట్రై చేసినా దాని మనసు మార్చలేరు. ఎందుకంటే దాన్ని నేను ట్యూన్ చేశాను. అందరి తలరాతలా దేవుడు రాస్తే గౌతమి తలరాత నేను రాశాను. అందులో కృష్ణ లేడు. శత్రు గౌతమిలో పెళ్లి జరుగుతుంది, అదే ఫిక్స్. దాన్ని మార్చే దమ్ము ఎవ్వరికీ లేదు. శత్రుకి గౌతమి, ఇషికకు కృష్ణ ఈ జంటలే ఉంటాయి. మీరిద్దరు ఉండరు. గౌతమికి పెళ్లి రాత రాసిన నేను మీ ఇద్దరికి చావు రాత రాశాను. దాని పెళ్లి, మీ చావు వెంటనే జరిగిపోతాయి. చాలా తెలివిగా ఇక్కడికి వచ్చారనుకుంటున్నారేమో, కానీ చాలా హీనమైన చావుతో వెళ్ళిపోతాయి. మీరు చస్తే మీడియాకి నాపై డౌట్ వస్తుందని ధైర్యంగా ఉన్నారేమో. ఆ ధైర్యాన్ని చంపేసే ఒక చిన్న మాట చెప్తా. ఈ ప్రపంచంలో ప్రతిదానికి ఒక రేటు ఉంటుంది. డబ్బుకు అమ్ముడు పోని వస్తువంటూ ఏదీ లేదు. అన్నిటికంటే త్వరగా అమ్ముడు పోయేది మనిషి. ఆ మనిషి ముందు మీడియా ఎంత? అణువంత. కొనేస్తా, మీ పీకలు కోసేస్తా. ఒకప్పుడు దీనికి అమ్మనయ్యాను. దీన్ని నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి నీకు అత్తనయ్యాను. కానీ మీ ఇద్దరి పాలిట అమ్మోరిన్రా నేను. గుర్తు పెట్టుకోండి. ఏదో డిస్టర్బ్ అయ్యి ఇప్పటిదాకా మీరు ఇచ్చిన గిఫ్ట్ చూడలేదు. ఏంటిది? గౌతమి నేనిచ్చిన శారీ, అందులో ఉన్న లవ్ లెటర్ చూడలేదా?
ఒకవేళ శారీ మాత్రమే చూసి లెటర్ చూడలేదా, లేక లెటర్ కూడా చూసి నా ప్రపోజల్ నచ్చక ఆ విషయం ఎలా చెప్పాలో తెలియక దాని ప్రస్తావనే మానుకుందా? అసలు ఏం జరుగుంటుంది? టెన్షన్గా ఉంది. ఎలా తెలుసుకోవడం? అన్నయ్య ఏంటి అంత దీర్ఘంగా ఎవరి కోసం ఆలోచిస్తున్నాడు? అన్నయ్య ఫోన్ పెట్టేయమ్మా, తర్వాత మాట్లాడతాను. ఇంపార్టెంట్ కాల్ అన్నయ్య. ఏదైనా సరే నేను బిజీగా ఉన్నానని చెప్పు. ఫ్రీగానే ఉన్నావు కదా? ప్లీజ్ చెన్ని, బాడీ ఫ్రీయే, మైండ్. ఎవరి కోసం ఆ బిజీ? సరే పెట్టేస్తున్నానైతే. నువ్వు ఎవరి కోసం అంత బిజీగా ఆలోచిస్తున్నావో వాళ్ళే ఫోన్ చేశారు. కానీ నువ్వు బిజీ కదా, పెట్టేస్తానులే. అయ్యో, గౌతమి చేసిందా? పెట్టేకమ్మా ప్లీజ్ నానా. రే ప్లీజ్ రా అమ్మా, ప్లీజ్ నానా, ప్లీజ్ రా అమ్మా, ప్లీజ్ తల్లి, ఇచ్చే. హలో హలో శత్రు గారు, బిజీగా ఉన్నారా? లేదు. అవును అవును. అయితే మళ్ళీ చేస్తాను. వద్దు. ఏంటో ఇప్పుడే చెప్పండి. మీ గిఫ్ట్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శారీ చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ గౌతమి, థ్యాంక్ యూ. నాకు బాగా నచ్చిన కలర్ ఇది. వావ్, థ్యాంక్ యూ గౌతమి. ఇంకా థ్యాంక్స్ చెప్పాల్సింది నేను, ఇంత మంచి బహుమతి ఇచ్చినందుకు. ఇట్స్ ఓకే. ఇంకా ఇంకా ఇంకేంటండి? అదే అడుగుతున్నాను. ఇంకా నేను అదే అంటున్నాను, ఇంకా ఏంటి అని. ఆ శారీ గురించి చెప్పండి. అందులో ఇంకా ఏం లేదా? భలే వరే, డిజైన్ బాగుంది, బార్డర్ కూడా బాగుంది. ఇంకా ఇంకా మనసుకు నచ్చిన మనసుకు నచ్చిన
చెప్పండి. మనసుకి నచ్చి శరీరానికి హత్తుకునేలా ఉంది. ముఖ్యంగా నా ఒంటికి బాగా నప్పుతుంది. ఇంకా ఇంకా ఏంటండి? ఇంకా శారీలో ఓ శారీలో నేను ఎలా ఉంటానా? నో డౌట్ చాలా అందంగా స్పెషల్గా ఉంటాను. శారీ కట్టుకోకుండానే చెప్తున్నాను, ఆకట్టుకునేలా ఉంటాను. నిన్ను ఆకట్టుకోవాలన్నదే నా ప్రయత్నం గౌతమి. ఇంకా మీరే చెప్పాలి. ఇంకేం లేవా? మీరే చెప్పండి అంటున్నాను. అయ్యో, ఆ శారీలో నేను రాసిన లవ్ లెటర్ ఉందని ఎలా చెప్పను? శారీ మొత్తం చూసావా గౌతమి? శారీ మొత్తం చూశాను. శారీలో ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం కాదమ్మా, నా ప్రపోజల్ ఉంది. అయితే ఓకే. గౌతమి, ఆ శారీ మొత్తం దులిపి చూసావా? చూశానండి, మంచి వెయిట్ కూడా ఉంది. కానీ లవ్ లెటర్ లేదు, అంతేగా? ఎక్కడో పడిపోయి ఉంటుంది. సరేనండి, ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. కాదు, థ్యాంక్స్ ఫర్ యువర్ గిఫ్ట్. ఉంటాను, బాయ్. బాయ్. అన్నీ మాట్లాడుతోంది, అసలు విషయం చెప్పకుండా. దేవుడా, నా లవ్ లెటర్ గౌతమి కంటపడకుండా ఏం చేశావు? అది ఎక్కడుంది స్వామి? కృష్ణవేణి మర్డర్ గురించి అంత ఇంట్రెస్ట్ చూపించిన కృష్ణ గారు ఇంకా కాల్ చేయలేదండి నాకు. సార్ ఆ స్లిప్ చూశారో లేదో? ఆఫీస్ బాయ్ చెప్పుంటాడు కదా. ఈరోజు కూడా సార్ ఆఫీస్కి రాలేదా? నేనే ఫోన్ చేస్తే కట్ చేశారండి. కట్ చేస్తున్నారేంటి? చేస్తున్నారేంటి?
సార్ మీతో అర్జెంటుగా మాట్లాడాలి. కృష్ణవేణి మర్డర్ గురించి. ఎవరు? నేనే గౌతమి, డోర్తి. ఎందుకు? పనుంది. ఈ టైంలో పనేంటి? డోర్ తీ చెప్తాను, ప్లీజ్. త్వరగా తీ. గౌతమి ప్లీజ్. గౌతమి, థ్యాంక్ యూ గౌతమి. ఈరోజు నిన్ను విష్ చేసే ఫస్ట్ పర్సన్ని నేనే అవుతాను. దేనికి విషెస్? హ్యాపీ బర్త్డే గౌతమి. ఏంటి? ఈరోజు నీ పుట్టినరోజు. విష్ యూ మోర్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. A small gift for you. Happy birthday, Gautami. ఇలాంటి చీప్ ట్రిక్స్ కి పడే రకం కాదు నేను. గెట్ లాస్ట్.
ఏమైందమ్మా? ఏం జరిగింది? ఏంటమ్మా, కృష్ణ ఏమన్నా అన్నాడా? ఏమైంది? చెప్పమ్మా, ఏమైనా చేయబోయాడా? చెప్పు, ఏం జరిగింది? కృష్ణ చేతిలోంచి నువ్వు క్షేమంగా బయటపడాలంటే నువ్వు ఒక సురక్షితమైన ప్లేస్లో ఉండాలి. అదే అత్తారిల్లు. నేను ఎవరికి దగ్గరవ్వాలో, ఎవరితో 7 అడుగులు వెయ్యాలో నిర్ణయించుకునే హక్కు నాకుంది.